9th క్యాప్టెన్సీ కంటెండర్లుగా 6 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 6 మెంబర్స్ లో మరి ఎవరు క్యాప్టెన్ కావాలని మీరు అనుకుంటున్నారు? అయితే నేను చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు 6 మెంబర్స్ క్యాప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ అయ్యారు. ఈ 6 మెంబర్స్ లో ఆల్రెడీ 3 మెంబర్స్ ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయారు. అందులో ఒకటి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు ఆల్రెడీ. సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయ్యారు. ప్రెసెంట్ ఉన్నటువంటి దివ్య కూడా కెప్టెన్ గా ఈ వీక్ తనే ఉంది. వీళ్ళ ముగ్గురు కెప్టెన్ గా అయ్యారు. ప్లస్ ఈ వీక్ కూడా కెప్టెన్సీ కంటెంట్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే వీళ్ళ కెప్టెన్సీ ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చూశాం కాబట్టి వీళ్ళు వద్దు, కొత్త వాళ్ళ కెప్టెన్సీ ఎలా ఉంటది, వాళ్ళు ఎలా చేస్తారు అనేది చూద్దాం. అదే విధంగా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, చివరి వరకు కెప్టెన్సీ కంటెండర్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం దక్కితే వాళ్ళు ఎలా కెప్టెన్ గా చేయగలుగుతారు అనేది చూడాలని అయితే నాకుంది. కొత్తగా మరి ఎవరు ఉన్నారు ఇంకా రిమైనింగ్ 3 మెంబర్స్ అంటే తనుజ, రీతు అండ్ భరణి గారు. వీళ్ళ ముగ్గురు కొత్తగా వీళ్ళకి అవకాశం దక్కింది. ఇంతకుముందు కూడా చాలా సార్లు వాళ్ళు ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ వరకు సెలెక్ట్ అయ్యారు కానీ కెప్టెన్ కాలేకపోయారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి అవకాశం దక్కింది. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు ఈ వారం కెప్టెన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే నా పర్సనల్ గా ఈ వీక్ కి ఎక్కువ సార్లు కెప్టెన్ కి బాగా దగ్గరగా వచ్చిపోయింది తనుజ కాబట్టి తనుజకి ఈ వారం అవకాశం దక్కితే బాగుంటుంది అని అయితే నేను భావిస్తున్నా. తర్వాతకి భరణి గారికి రావాలి, రీతుకు రావాలి, వాళ్ళకు కూడా రావాలి. చూడాలి వాళ్ళు కూడా ఎలా చేస్తారు కెప్టెన్ గా అనేది మనం చూడాలి అనేది అయితే నాకుంది. ప్రెసెంట్ ఈ వారం మాత్రం తనుజకి ఆ కెప్టెన్ అయ్యే అవకాశం దక్కితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటిదో నిర్భయంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.